మిత్రులందరికీ జై భీమ్ జై భారత్. ఈరోజు బిఎన్ఎస్ సెక్షన్లోని 103 గురించి మాట్లాడుకుందాం. పనిష్మెంట్ ఫర్ మర్డర్ గురించి మనం మాట్లాడుకుందాం. పనిష్మెంట్ ఫర్ మర్డర్ ఏంటంటే ఇక్కడ ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఒక కులాన్ని చూసి కానీ, ఒక మతాన్ని చూసి కానీ, ఒక వర్ణం చూసి కానీ, ఒక కమ్యూనిటీని చూసి కానీ, ప్రాంతం చూసి కానీ, మీరు మాట్లాడే భాషను చూసి కానీ ఎవరినైనా ఒక పర్సన్ని మీరు చంపినట్టయితే వాళ్ళకనేది డెత్ సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది. అనే లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే మరణశిక్ష అండ్ జీవిత ఖైదాన్ని విధించడం జరుగుతుంది. ఇది ఎలా అంటే ఒక గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఒక 5 మంది కానీ, ఒక 5 మంది కంటే ఎక్కువ ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఒక కులాన్ని చూసి కానీ, మతాన్ని చూసి కానీ ఎవరినైనా చంపినట్టయితే వాళ్ళకి అనేది బిఎన్ఎస్ సెక్షన్ 103 ప్రకారం అనేది శిక్ష అనేది అర్హులు అవుతారు మీకు శిక్షకు అనేది. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఆర్టికల్ 21 గురించి మనం మాట్లాడుకోవాలా. ఆర్టికల్ 21 గురించి ఎందుకు మాట్లాడుకుంటే రైట్ టు లైఫ్ అంటే స్వేచ్ఛగా జీవించే హక్కు అనేది మన భారత ప్రభుత్వం కల్పించింది. అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ నెంబర్ 21 ఉంది కదా. ఈ ఆర్టికల్ ఒక వ్యక్తిని చంపడం అనేది ఆర్టికల్ 21 వైలేట్ అయినట్టు. ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయినట్టయితే మీకు కనుక చట్టపరమైన శిక్ష 100% అప్లికబుల్ అవుతుంది. అది ప్రభుత్వానికైనా సరే, వ్యక్తులకైనా సరే. ఇక్కడ ఎవరైనా సరే ఆర్టికల్ 21 కనుక వైలేట్ అయినట్టయితే ఫండమెంటల్ రైట్స్ కానీ ప్రాథమిక హక్కులు కానీ వైలేట్ అనేది డెఫినెట్గా చట్టపరమైన శిక్షలు ఉంటాయి. ఇక్కడ ముఖ్యంగా బిఎన్ఎస్ సెక్షన్లోని 103 ఎందుకు కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందంటే నిత్యం రోజు చూస్తూనే ఉన్నాం, పేపర్లలో చూస్తున్నాం, న్యూస్లలో చూస్తున్నాము, సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. కులాన్ని చూసి కానీ, మతాన్ని చూసి కానీ, లింగాన్ని చూసి కానీ, అండ్ వర్ణం ప్రాంతాన్ని చూసి కానీ, మాట్లాడే భాషను బట్టి కానీ, ఒక మతాలను బట్టి కానీ చాలా మటర్లు అయితే జరుగుతున్నాయి, గొడవలు అయితే జరుగుతున్నాయి కదా. అవన్నీ కంట్రోల్ చేయాలని, కఠినత్వం చేయాలని చెప్పి సెక్షన్ 103 అనేది బిఎన్ఎస్లోనే పెట్టడం జరిగింది మిత్రులారు. ఇక్కడ ముఖ్యంగా ఆర్టికల్ నెంబరు 21 కనుక ఫండమెంటల్ రైట్స్ కనుక వైలేట్ అయినట్టయితే ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు అప్లికబుల్ అవుతాయి. ముఖ్యంగా ఈ సెక్షన్లో 103 అనేది కూడా కొత్తగా ఇంట్రొడ్యూస్ చేయడం అనేది భారత ప్రభుత్వం చాలా సంతోషించాల్సిన విషయం మిత్రులారు. ఇక్కడ ఒక కులాన్ని చూసి కానీ, మతాన్ని చూసి కానీ, వర్ణం చూసి కానీ ఎవరినైనా చంపినట్టయితే ఖచ్చితంగా చట్టపరమైన శిక్షలు 100% అప్లికబుల్ అవుతాయి. ఇన్ కేసు అది ఇక్కడ ఎవరున్నా సరే చట్టం అనేది ఖచ్చితంగా సాక్షులని ప్రవేశపెట్టి అండ్ ఎవిడెన్స్ కనుక కలెక్ట్ అయినట్టయితే మర్డర్ చేసినట్టు మీరు తెలిసినట్టయితే ఖచ్చితంగా మీకనే చట్టపరమైన శిక్షణ 100% అప్లికబుల్ అయితే. అలానే ఇన్ కేసు మీకు ఒక 5 మంది కంటే ఎక్కువ పర్సన్స్ ఇన్వాల్వ్ అయ్యి గ్రూప్ ఆఫ్ డిస్కషన్లో మీరున్నా కూడా, ఒక గ్రూప్లో మాట్లాడేటప్పుడు మీరున్నా కూడా మీకనేది కూడా చట్టపరమైన శిక్షలు కూడా అప్లికబుల్ అయితే. మీరు కూడా నిందితులే అప్పుడు. ముఖ్యంగా ఆ డిస్కషన్లో మీరున్నట్టయినా కూడా మీకనే చట్టపరమైన శిక్షణ 100% అప్లికబుల్ అయితే మిత్రులారా. థ్యాంక్ యూ. జై భీమ్, జై భారత్.